గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమత్ వికనస గురవే నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 11/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమ శుక్లపక్ష పంచమి గురువారం. పంచమి ఉదయం 8:21 వరకు, పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12:19 వరకు, వర్జన్ రాత్రి 8:18 నుండి 10:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:42 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:07 నుండి మధ్యాహ్నం 3:59 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:35. అమృత గడియలు ఉదయం 5:50 ఉదయం 7:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 8 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం శుభ సమయం 3 నుండి 4 వరకు సాయంకాల శుభ సమయం. వరియన్ యోగం తెల్లవారుజాము 4:02, బాలవ ఉదయం 8:21, కౌలవ కరణం రాత్రి 9:10. పంచమి గురువారం కూడా ఉదయం 8:20 వరకు అనుకూలం, తర్వాత అంత అనుకూలంగా లేదు, మిశ్రమంగా ఉంది. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పబడుతోంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలం, అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఈశాన్య ప్రాణధ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అన్నారు. ఈ పవిత్రమైనటువంటి శ్లోకంలో మంగళనామాలు ఎన్నున్నాయంటే స్వామివారికి ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భ భూగర్భ మాధవో మధుసూదన ఇలా 9-10 నామాలు ఇందులో ఉన్నాయన్నమాట. అందులో మొదటిది ఈశాన. ఓం ఈశానాయ నమః. సర్వము శాసించేవాడు ఈయన. భయము వలనే సూర్య అగ్ని చంద్రులు వాయువు మున్నవి వీచుతున్నవి. నిత్య కార్యక్రమములు మిగుల జాగ్రత్తతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకే స్వామి అనుగ్రహంతో భయంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్న స్వామిని ఈశాన అని శ్రీహరిని కీర్తనీయుడయ్యాడు. రెండోది ప్రాణద అన్నారు. ఓం ప్రాణదాయ నమః. ప్రాణాలకు చైతన్యాన్ని ప్రసాదించేటువంటి వాడి పరమాత్మ. కాలిన రూపమున ప్రాణాలు సంహరించేవాడు, ప్రాణాలు తీసేవాడు ఆయనే, ప్రాణాలు చైతన్యం చేసేవాడు ఆయనే, ప్రాణులను శోధించేవాడు, ప్రాణులను భేదించేవాడు, ప్రాణులను ఛేదించేవాడు కూడా ఆయనే. సంస్కృత భాషలో గా అంటే కనుక అనునది, ఇచ్చునది, నాశనము చేయునది అని అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రాణ ప్లస్ ద ప్రాణధ, ప్రాణశక్తిని ఇచ్చువాడు అని చెప్పబడుతోంది. సర్వశక్తిమంతుడు ఈ నామంగా సూచింపబడుతూ ఉన్నాడు. శ్రీహరిని ప్రాణద అనే నామంతో కీర్తనీయుడయ్యారు అని మనకి విశేషంగా ఈరోజు విష్ణు సహస్రనామంలో చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.